ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్లోగా బోరింగ్గా ఉందనిపిస్తే మాత్రం ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, స్కిప్ చేయకండి. నేను వచ్చైతే ఈ మిషన్ 2 years బ్యాక్ తీసుకున్నాను. నాకైతే 14,000 పడింది ఈ మిషన్ వచ్చి. నేను షాప్లో తీసుకున్నాను ఇది. ఈ మిషన్ తీసుకోముందుకైతే ఈ మిషన్ గురించి నాకు ఏమీ తెలియదు. తీసుకున్నాకనే అన్నీ తెలుసుకున్నాను. చాలా ఈజీగానైతే ఉంది మిషన్. నాకైతే ఈ మిషన్ తీసుకోముందుకు స్టిచ్చింగ్లోనైతే జీరో నాలెడ్జ్. నేను ఈ మిషన్ తీసుకున్నాకనే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. చాలా ఈజీగా ఉంది ఈ మిషన్ మీద. కానీ టేబుల్ వచ్చేసి ఉండేదంటే ఇంకా బాగుండేది. కొందరైతే ఈ మిషన్ గురించి అడిగారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను ఈ వీడియోను. దీనిలోనైతే చాలా రకాలు ఉన్నాయి. నేనైతే బేసిక్ మనం యూజ్ చేసే వాటి గురించి మాత్రమే చెప్పాను. మిషన్తో పీకో ఫాల్స్ కూడా వేసుకోవచ్చు. మిషన్ కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, చూసేయండి. మోటార్ వచ్చి అయితే ఈ విధంగా వస్తుందండి. మోటార్ అయితే ఇలా టేబుల్ కింద పెట్టేసుకోవాలి. ఇదైతే 3 pins ఉందైతే ఇంట్లో పెట్టేసుకోవాలండి. ఈ ప్లగ్ వచ్చి అయితే హోల్డర్ పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగానైతే పెట్టుకున్నాను. టేబుల్ కింద వచ్చి ఇలా మిషన్ మోటార్ ఇచ్చాను. పైన ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవడమే అండి. ఈ మిషన్కి వచ్చిన పాదాలు అయితే కొన్ని చూపిస్తాను చూడండి. మనమైతే రెగ్యులర్గా యూజ్ చేసే పాదం అయితే ఇదండి. డ్రెస్సులకు, బ్లౌజులకు, దేనికైనా రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఇదండి. చూడండి, ఈ పాదం అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి బ్లౌజులకు కానీ, చున్నీలకు కానీ, డ్రెస్సులకు కానీ పీకో చేసే పాదం అండి. ఇది వచ్చి చూడండి, పీకో పాదం అండి. నెక్స్ట్ వచ్చి ఇది ఎంబ్రాయిడరీ పాదం అండి. ఇది వచ్చి అయితే జిప్పులకు కానీ పైపింగ్ వేయడానికి వేసే పాదం అండి. నెక్స్ట్ వచ్చి ఉక్సులు, గుండీలు వేసే పాదం అండి. చూడండి, ఇది వచ్చి అయితే మనకు మిషన్కి స్క్రూలు తీయడానికి వాళ్ళు ఇచ్చిందండి. అండి చూపిస్తాను. ఇక్కడ స్క్రూలు ఉన్నాయి చూడండి. ఇది స్క్రూలు తీయడానికి ఇచ్చిందండి. దీంతో అయితేనే ఇలా స్క్రూ వస్తుంది. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది మిషన్కి అయితే ఈ పార్ట్ తీసి క్లీన్ చేసుకోవడానికి స్క్రూ ఇచ్చిందండి. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చిందండి. ఈ మిషన్ తోటి వచ్చినవి అయితే ఇవేనండి. దీని పక్కన స్విచ్ వచ్చింది. ఇదైతే ఆన్ ఆఫ్. మనము ఊకే లేసి ఆఫ్ ఆన్ చేసుకోకుండా సైడ్కి మనం కూర్చున్నప్పుడే ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. దీంతోపాటు మనకి ఇక్కడ ఆన్ ఆఫ్లో లైట్ కూడా వస్తుందండి. చూడండి, ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది, మిషన్ కూడా ఆఫ్ అయిపోతుంది. అలాగే ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, మిషన్ ఆన్ అవుతుంది. ఈ విధంగా ఇదైతే ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే రఫ్గా కుట్టు వేస్తాం కదండి. అది వచ్చేసి ఇలా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇలా రఫ్ చేసుకోవడానికి ఇలా ప్రెస్ చేస్తే రఫ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇలా కిందికంటే పాదం కిందికి వస్తుంది, ఇలా పైకంటే పాదం పైకి వెళ్తుంది. చూడండి, కనిపిస్తుందా? ఈ బ్లాక్ కలర్ కిందికంటే కిందికి వస్తుంది, పాదం పైకంటే పైకి వెళ్తుందండి. పాదాన్ని దించుకోవడం ఇలా అండి. దీంతో ఈ బ్లాక్ కలర్ అంటే అలాగే మనం పాదం చేంజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం పాదం మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తాను చూడండి. పాదం వచ్చేసి ఇలా ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఒక కొండిలాగా ఉంది చూడండి. మనం ఇప్పుడు పాదాన్ని మీదికి అనుకుందాం. చూడండి, ఇలా పాదం పైకి ఉన్నప్పుడు ఈ కొండ అనేది ఉంది కదా, చూడండి, దీన్ని ఇలా పైకి ఇలా అంటే ఊడుతుంది. చూడండి, అంతే అండి. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే ఊడిపోతుంది, అంతే. మళ్ళీ మనము వచ్చేసి నెక్స్ట్ ఈ పాదం పెట్టుకుందాం. పీకో పాదం చూడండి, ఈ పాదానికి ఇలా మిడిల్లో హోల్ లాగా ఉంది చూడండి. ఇది కరెక్ట్ మళ్ళీ ఇలాగా ఇది ఉంది కదా అండి. చూడండి, ఇలా 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 ఒక గీతలాగా ఉంది చూడండి. ఇది కరెక్ట్. దాన్ని జస్ట్ ఇలా కిందికి దింపుకుంటే కరెక్ట్. చూడండి, కరెక్ట్. కొంచెం అటు ఇటైనా కూర్చోదు, పక్క కరెక్ట్ కూర్చునేటట్టు మిడిల్లో ఇట్లా పెట్టేసుకుంటే దిగిపోతుందండి, అంతే, ఏం లేదు. చూడండి, మళ్ళీ పైకంటే పాదం. చూడండి ఎలా కూర్చుందో, ఇంతేనండి. ఇలా అంటే పాదం మళ్ళీ పైకి వచ్చేస్తుంది. దానికి స్క్రూలు ఇప్పడం పెట్టడం అంటే ఏం లేదు. పాదాలు మార్చుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి, మళ్ళీ ఇలా పైకి ఇలా అంటే ఊడిపోతుంది పాదం. చూడండి,
మళ్ళీ ఇదే విధంగా సేమ్ కొంచెం అటు ఇటు ఉంటే దీన్ని సెట్ చేసుకోండి. జస్ట్ ఇలా పెట్టుకోవడమే, ఇంట్లో బ్రహ్మ విద్యనైతే ఏం లేదు. చూడండి కూర్చుంది. చూడండి చాలా ఈజీ అండి పాదాలు మార్చుకోవడం కూడా. చూడండి వైట్ కలర్ అయితే ఇందులో ఒక చాక్ లాగా ఉంటుంది, ఇదైతే థ్రెడ్ని కట్ చేయడానికి. చూడండి ఇందులో ఒకవేళ ఇది వచ్చేసి ఇలా ఉందనుకోండి, చూడండి చూడండి ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంది చూడండి, ఈ పార్ట్ కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చూడండి. ఇలా అంటే మనకు సీజర్ కానీ ఏది అవసరం లేదండి, ఇంకా చూడండి కట్ అయిపోతుంది. షార్ప్గా ఒక సీజర్ లాగా ఉంటుందండి అక్కడ. ఫస్ట్ వచ్చి అయితే మనం ఒక మిషన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. మనం అయితే బాబిన్ కేస్కి అయితే దారం ఇలా పెట్టుకోవాలో చూద్దాం. పైన ఇవి రెండు వచ్చినాయి చూడు, వీటిని ఇలా పైకి అంటే పైకి వచ్చేస్తాయి. మనం దీనికైనా దేనికైనా దారం బిండని అయితే పెట్టుకోవచ్చు. ఇలా దారం అయితే ఇలా పెట్టుకోవాలి. నేనైతే దీనికి పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడు, దీనికైతే ఇలా తగిలివ్వాలి. చూడండి దీనికైతే ఇలా తగిలిచ్చి దీనికైతే ఒక 2-3 చుట్లు అయితే చుట్టాలి. బాబిన్కి వచ్చి ఈ విధంగా ఇలా చుట్టుకొని ఇలా ఇక్కడ చూడండి దీనికైతే ఇలా తగిలియాలి. ఈ థ్రెడ్ అనేది వెనుక వైపు ఉండాలండి. చూడండి ఈ విధంగా వెనుక వైపు అయితే థ్రెడ్ పెట్టాలి. ఇటు సైడ్ పెడితే ఏమవుతుందంటే మొత్తం కిందికి చుట్టేసుకుంటుంది దారం అనేది. నెక్స్ట్ మనము ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా పెట్టచ్చండి. దీన్ని బాబిన్కి ఇలా చుట్టుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా బాబిన్కి, ఈ హోల్లో ఇలా పెట్టేసి దీనికి ఇలా పెట్టి ఇది ఇట్లా పట్టుకోవాలి. చేతిలో కొంచెం పట్టుకొని దీన్ని ఇలా సైడ్ ఇలా కొంచెం ఇలా అంటే ఇలా అని ఇక్కడ పక్కనైతే వీల్ ఇచ్చారు కదా, దీన్ని అయితే బయటికి ఇలా అనుకొని పెట్టుకోవాలి. లోపలికంటే ఇక్కడ సూద్ అయితే ఇలా రన్నింగ్ అవుతుంది, బయటకి అంటే సూద్ అనేది రన్నింగ్ కాదు. ఇలా పట్టుకొని మనము కింద మిషన్ అయితే ప్రెస్ చేయాలి. చూడండి ఇలా కొంచెం ప్రెస్ అయ్యాక పైన అయితే ఈ థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే చూడండి ఇది వీల్ అనేది బయటికి ఇలా అనడం వల్ల ఇక్కడ సూద్ అయితే ఇక్కడ రన్నింగ్ కాదండి. ఒకవేళ చూడండి ఇది లోపలికంటే ఇక్కడ రన్ అవుతుంది. చూడండి ఇక్కడ రన్ కాకుండా దీన్ని అయితే ఈ వీల్ని ఇలా బయటకైతే ఈ వీల్ అనేది బయటకు అనుకోవాలి. ఇలా లోపలికి ఉంటే ఇక్కడ సూది రన్నింగ్ అవుతుంది. బయటకు అనుకుంటే ఓన్లీ ఇక్కడ థ్రెడ్ని తీసుకుంటే ఇది ఓన్లీ మనం ఇలా పెట్టుకొని థ్రెడ్ ఎక్కించుకోవడానికి దీన్ని వీల్ని అయితే బయటికి ఇలా అనుకోవాలి. చూడండి ఇప్పుడైతే నేను దీన్ని బయటకు అనుకున్నాను వీల్ను. ఇప్పుడు చూడండి మోటార్ అనేది మనము చాలా స్పీడ్గా కాకుండా చాలా స్మెల్గా కాకుండా మీడియంలో మూమెంట్ ఇవ్వాలి. చాలా స్పీడ్గా అంటే మాత్రం ఈ థ్రెడ్ అనేది స్పీడ్ ఎక్కువైతే ఎగిరి కింద పడుతుంది. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు, నెమ్మదిగా అలా స్పీడ్గా అలా మీడియంగా ప్రెస్ చేయాలి కాళ్ళని అయితే కింద. చూడండి ఇక్కడ ఒక ఏలు పెట్టుకొని లేకపోతే ఇలానైతే తీసుకోవాలి థ్రెడ్ని. మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ని అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చి చూడండి మనము ఇలా అని పెట్టాం కదా, మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇలా తీస్తే మాత్రం రాదండి. ఇది ఎంబటే ఇలా తీయకూడదు, మళ్ళీ దీన్ని కొంచెం ఇలా పక్కకంటే వస్తుంది. చూడండి ఇలా పెట్టి తీస్తే ఇది ఓపెన్ కాదు, ఇలా పెట్టి తీస్తే ఇలా వచ్చేస్తుంది. తర్వాత మనం దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ సూది అయితే రన్నింగ్ కావట్లేదు కనుక మళ్ళీ వీల్ మనం ఇలా చూడండి ఇలా లోపలికంటేనే ఇక్కడ రన్ అవుతుంది, ఇలా బయటకంటే రన్ కాదు. అందుకని మనం లోపలికి పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా వరకు మనము మిషన్ రన్ చేసేటప్పుడు మాత్రమే లోపలికి అనుకొని పెట్టుకోవాలి. లేకపోతే నార్మల్ టైంలో మాత్రం ఇలా తీసే పెట్టాలండి. ఎందుకంటే పిల్లలు కానీ ఎవరైనా చూడకుండా మన కాలు ఆటోమేటిక్గా మూమెంట్ అయినా కూడా ఇక్కడ రన్ అయితే కాదు. మిషన్ కుట్టేటప్పుడు మాత్రమే ఇది లోపల పెట్టి వీలైనంత వరకు ఎప్పుడు బయటకనే ఉంచండి. చాలా సేఫ్ సైడ్ ఇదైతే. పిల్లలు ముట్టుకున్నా మనం కూడా మిస్ అయితే కాలు ప్రెస్ అయినా కూడా ఇక్కడ సూది అయితే రన్నింగ్ కాదు. నెక్స్ట్ వచ్చి థ్రెడ్ని మనము ఎలా పెట్టుకోవాలి చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, దీనికైతే ఇలా వేసుకొని కింద బాణం గుర్తు ఉంది కదా, కిందికి ఈ విధంగా ఇచ్చుకొని యారో మార్క్ ప్రకారం మళ్ళీ దీన్ని కింది నుంచి ఇలా పైకి మనకు ఇందులో ఒక కొండిలాగా ఉంటుంది. ఈ పక్కన వీలు ఉంది కదా, దీన్ని మనం ఎటంటే అటు తిప్పుకోవచ్చు అండి. చూడండి ఇది తిప్పుతూ ఉంటే ఇది అనేది అయితే పైకి వచ్చింది, ఇలా మనం పైకి పెట్టుకొని ఉంచుకోవాలి. లేకపోతే మనకైతే ఈ థ్రెడ్ అనేది పెట్టరాదు. ఈ థ్రెడ్ దీనికి ఇలా తగిలిచ్చి మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్లో రిటర్న్ కిందికి మళ్ళీ ఇది దీంట్లో నుంచి మళ్ళీ కిందికి అనాలండి. ఇక్కడ కొండికి తగిలిచ్చి తర్వాత దీనికి
క్లియర్గా చూడండి. దీనికి ఇలా పెట్టేసి ఇక్కడ 2 ఉన్నాయండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న కొండిలాగా ఉన్నాయి. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి ఇలా తగిలివ్వాలి, ఇలా తగిలించుకోవాలి. దీంట్లో నుంచి తీసి నెక్స్ట్ వచ్చి ఈ పాదం ఈ సూది వీలైనంత వరకు పైకి పెట్టుకొని ఉంచుకోవాలండి. చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చి మనం మామూలు మిషన్స్కి అయితే ఇలా దారం అయితే ఇలా సూదికి పెడతా ఉంటాము కదండి, అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా పెట్టడం. సూది పోయినప్పుడు అలా పెట్టడం అయితే చాలా కష్టం. కానీ దీనికైతే ఒకటి ఇచ్చారండి, చాలా బాగుంది ఇది. దీని సహాయంతో మాత్రం నీడిల్కి అయితే చాలా ఈజీగా థ్రెడ్ పెట్టవచ్చండి దారాన్ని. చూడండి ఇది కిందికి ఇలా లాగితే వస్తుందండి. దీనికి చిన్న సన్న పిన్ అయితే ఉందండి, మీకు అది కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ చూడండి ఈ సూది మొత్తాన్ని వీళ్ళతో అయితే పైకి వీలైనంత వరకు పైకి పెట్టుకొని దీన్ని కిందికి ఇలా లాగి సూది ఉన్న రంధ్రంలోకి ఆ పిన్నును ఇలా పెట్టేసేయాలి. సూది రంధ్రంలోకి ఆ పిన్ను కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి ఈ దారాన్ని అయితే ఇక్కడ వైట్ కలర్ మార్క్ ఉంది కదా, దానికి ఇలా తగిలిచ్చి ఈ పిన్ను మనం ఈ సూదిలో నుంచి ఒక పిన్ను బయటకు వచ్చింది కదా, సన్న పిన్ను, దానికి ఇట్లా చిన్నగా తగిలియాలి. తగిలిచ్చి స్లోగా ఇలా వదలండి, ఇలా బయటికి తీసుకొస్తుంది చూడండి. ఇది దీంతో పాటు దారాన్ని మాత్రం లాక్కొస్తుంది. ఒక్కొక్కసారి దీనికే దారం ఉండిపోతే ఇలా సడన్గా వదిలితే మాత్రం పిన్ అనేది ఇరిగిపోతుంది. స్లోగా వదిలి మనం దారాన్ని అయితే చూడండి తీసుకోవాలి ఇలా సూదిలో నుంచి. ఇది కొత్త వాళ్ళకైతే ఎమ్మటే రాదండి, కొన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం అయితే ఎమ్మటే రాదు, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది పిన్ను విరిగిపోయే ప్రమాదం ఉంది, అందుకే చెప్తున్నాను. చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చిన్న పిన్ అండి, అందుకని కొంచెం ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళు అయితే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే బాబిన్ కేసులో దారం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇదైతే ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇది ఉంది కదా, దీన్ని బాబిన్ కేసును ఇలా ప్రెస్ చేస్తేనే వస్తుందండి మ్యాక్సిమం. ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మామూలుగా ఇట్లా తీస్తే రాదండి, చూడండి ఇలా అంటే రాదు. దీన్ని ఇలా బయటికని ఇలా అంటే ఊసొస్తుంది చూడండి, వచ్చేస్తుంది ఈజీగా. ఇందులోనైతే బాబిన్లో థ్రెడ్ ఉందండి. నేనైతే ఇంతకుముందు పెట్టుకున్న బాబిన్ కేసులో ఇలా పెట్టేస్తున్నా చూడండి. చూడండి ఇక్కడ ఒక ఇలా పెట్టి ఇక్కడ ఇందులో నుంచి దారం ఇలా అనుకొని ఇలా కొంచెం బయటికి తీసుకొని ఇలా కొంచెం అయితే బయటకు పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చి ఇలా పెట్టకూడదు, ఇది చూడండి ఇలా తిరుగుతుంది, ఇలా పెట్టకూడదు, ఎటంటే ఇది ఫిక్స్ కాలేదు. ఎలా ఫిక్స్ చేయాలంటే మనమైతే చూపించాం కదా, దీన్ని ఇలా పట్టుకొని ఈ పైకి అనేది ఒకటి ఉంది కదా కొండిలాగా, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్లో ఇది కరెక్ట్ ఫిక్స్ అయి కూర్చోవాలండి. చూడండి కరెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు చూడండి కదలట్లే, ఇలా పెట్టుకోవాలి బాబిన్ కేసుని అయితే. నెక్స్ట్ వచ్చి దీన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ పక్కన పాదాన్ని అయితే ఇలా పైకి అనుకొని చూడండి ఈ థ్రెడ్ అయితే దారం ఉంది కదా, ఈ దారాన్ని ఇలా పట్టుకొని నెక్స్ట్ సైడ్కి అయితే వీల్ ఉంది కదా అండి, దీని సహాయంతో మనము ఇలా ముందుకి తిప్పుకోవాలి. వీల్ను తిప్పుకుంటే లోపల నుంచి మనకైతే థ్రెడ్ని బయటకు తీసుకొస్తుంది. చూడండి ఇంకో థ్రెడ్ కూడా బయటకు వచ్చేసింది. ఈ 2 థ్రెడ్స్ తీసుకొని ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే అల్లూరు డిలక్స్ దగ్గర ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి కదండి, చూడండి 0 నుంచి 9 వరకు అయితే నెంబర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే 0 పెడితే ఈ కుట్ట అనేది అయితే ఫస్ట్ టైట్గా లూజ్గా పడే కుట్ట అండి. 0 పెడితే చాలా టైట్గా అంటే బట్ట మొత్తం ఖరాబ్ అయిపోయేంత దగ్గరగా పడుతుంది, బట్టన్ అయితే ఖరాబ్ అయిపోతుంది. 9 వచ్చి పెడితే ఏంటంటే మొత్తం ఊసి వస్తుంది, అంటే కుట్ అనేది టైట్గా లూజ్గా పడే కుట్ అండి. మెయిన్ మనం వచ్చేసి రెగ్యులర్గా వాడేది వచ్చేసి 3 నెంబర్ మీదనైతే పెట్టుకోవాలి. బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ ఏదైనా నేనైతే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. 3 నెంబర్ మీద పెట్టే యూజ్ చేస్తానండి. నేను ఏది స్టిచ్ చేసినా 3 నెంబర్ మీదనే పెడతాను. నేనైతే దీన్ని ఎప్పుడు చేంజ్ కూడా చేయలేదు. పీకోకి ఫాల్స్కి అన్నిటికీ 3 నెంబర్ మీదనే ఉంచుతాను. నేనైతే ఇది ఓన్లీ బట్ట ఏ క్లాత్ని వాడుతున్నాం అనే దాన్ని బట్టే మారవాలి, లేకపోతే అవసరం లేదు. ఇది ఎప్పటికీ 3 నెంబర్ మీద ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చి సెలెక్టర్ వచ్చేసి ఏంటంటే ఏ మీద పెట్టుకోవాలి. మనమైతే
మనం రెగ్యులర్గా వాడే మిషన్ మనం దేనికి డ్రెస్సులకు బ్లౌజులకు మాత్రమే ఏ స్టిచ్చింగ్ వేస్తాము, ఎప్పటికి వేసే స్టిచ్చింగ్స్ అది వచ్చేసి అయితే ఏనండి. సెలెక్టర్ వచ్చేసి లెంత్ అయితే నేనైతే 3 మీద పెట్టుకుంటానండి. లెంత్ సరిపోతుంది. ఇదేంటిదంటే కుట్ అనేది మనకు దగ్గరగా దూరంగా పడడానికి, ఇది లూజు టైట్ కోసం, ఇది వచ్చి కుట్ అనేది దగ్గరగా దూరంగా పడడానికి. దాన్ని బట్టి మనం లెంత్ ఎంత కావాలంటే అంత మన ఇష్టం అండి. నేనైతే ఎక్కువగానైతే 3 మీద పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను. నేనైతే 3 మీద పెట్టి ఇప్పటివరకు అన్ని స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఇలా సెలెక్టర్ వచ్చేసి ఇక్కడ మనం ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాయన్నీ ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒక్కొక్క స్టిచ్చింగ్ అయితే వస్తాయండి. చాలా వరకు ఎంబ్రాయిడరీ ఉన్నాయి, చాలా జిగ్జాగ్ అన్నీ చాలా ఉన్నాయి. నేను ఇవన్నీ అయితే ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, ఇప్పుడైతే చూపించట్లేదు. నేనైతే ఇప్పుడైతే ఓన్లీ మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే శారీస్కి ఫాల్ అండ్ పీకో ఏ విధంగా వేసుకోవాలనేది మాత్రమే చూపిస్తాను. చూడండి, మనము శారీ ఫాల్ వచ్చి అయితే ఈ పాదానే వాడతామండి. కానీ మనము ఈ సెలెక్టర్ అనేది సి మీద పెట్టుకోవాలి. సికి కొంచెం ఇలా 3 పాయింట్స్ ఇలా ఇక్కడ పైననైతే ఇలా చూడండి ఉన్నాయి కదా, ఈ లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఇట్లా 2 మీద పెట్టేసుకుంటాను. సెకండ్ లైన్ దాని మీద పెట్టుకుంటాను. నేనైతే పాస్ అనే విధంగానే కుడతాను. నెక్స్ట్ వచ్చి ఇదైతే 2కి మిడిల్కి మధ్యలో పెట్టేసుకుంటాను. నేనైతే రెగ్యులర్గా పాల్స్ స్టిచ్చింగ్ చేసే ప్యాటర్న్ అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చి 3, సెలెక్టర్ వచ్చి సికి బికి మధ్యలో కొంచెం సి పక్కనేనండి. నెక్స్ట్ వచ్చి ఇది 2.5 మధ్యలో, 2.5 2కి 3కి మిడిల్లో పెడతాను. చూడండి, నేను ఇప్పుడు పాలైతే ఎలా వేస్తానో చూపిస్తాను. చూడండి, రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఎలా కుట్టాలో ఫాల్ ఏ విధంగా వేసుకోవాలో తెలుసు, కానీ కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అయితే చూపిస్తానండి. ఒక మూర వరకు ఇలానైతే వదిలేసి ఫాల్ని వచ్చి చివరికి ఇలా ఫోల్డింగ్ చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే చూసుకోవాలండి. శారీ మనం ఎటు సైడ్ కుడుతున్నాం అనేది కరెక్ట్ చూసుకోవాలి. చూడండి చివరికి ఇలా చూడండి, ఇలా జిగ్జాగ్ ఈ ప్యాటర్న్ వస్తుందండి. ఫాల్కి వచ్చేసి ఇలా చివరికి 2 కరెక్ట్గా పెట్టుకొని ఇలానైతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే వస్తుంది. మీకు ఇంకా లూజుకి కానీ టైట్కి కానీ కావాలంటే, కొంచెం దూరం కుట్టు కావాలంటే మాత్రం దీన్ని కొంచెం ఇలా కొంచెం ఇంకిటేట్ పెట్టుకోండి. ఈ విధంగా వస్తుంది జిగ్జాగ్ లాగా. ఫాల్కి అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. పీకో వచ్చి మనమైతే పాదం చేంజ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఈ బ్యాక్ సైడ్ ఇలా అంటే పాదం అయితే వస్తుంది. చూడండి, పాదాన్ని ఈ విధంగానైతే మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి పీకో పాదం అండి. చూడండి, పీకో పాదం అయితే కరెక్ట్గా ఇలా కూర్చునేలాగా జస్ట్ ఇలా చేయితో కింద ఒక చేయి పెట్టి సెట్ చేసుకుని పైన కూర్చుంది. చూడండి, పాదం ఈ విధంగా కూర్చున్నాక ఈ థ్రెడ్ని అయితే రెండింటిని తీసి ఇట్లా సైడ్కి పెట్టేసి మీ చివర్లో అయితే కరెక్ట్ పోగులు లేకుండా మంచి నీట్గా కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ వచ్చి కింది సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి మీదికి ఉండాలండి. ఎప్పుడైనా పీకో చేసేటప్పుడు రైట్ సైడ్ కింది సైడ్, రాంగ్ సైడ్ వచ్చి మీదికి ఉండాలి. కొత్త వాళ్ళ కోసం చెప్తానండి, మిషన్ టచ్ ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. నేనైతే కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. చూడండి, ఈ చివరి ఎడ్జ్కు ఇలా పెట్టి చూడండి, ఒక ఏలుతో ఇలా జస్ట్ ఇలా పట్టుకోండి. నేను ఇది సెలెక్ట్ చూపేయలేదు. చూడండి, నేను పీకోకి వచ్చి సేమ్ ఇదే విధంగా ఇదే ప్యాటర్న్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చి 1 2కి మిడిల్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి లెంత్ వచ్చేసి మాత్రం చాలా దగ్గరికి పెట్టుకోవాలి. ఎందుకంటే పీకో అంటే దగ్గర కొంచెం దగ్గర వేసుకోవాలంటే నేనైతే ఇలాగనే పెట్టుకుంటాను. చాలా దగ్గరికి వస్తుంది, చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఇది వచ్చి అయితే సీకి సేమ్ మనము ఫాల్ ఎలా వేసుకున్నామో ఆ విధంగానే సెలెక్టర్ వచ్చి పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 1 2కి మిడిల్లో పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా పెట్టుకొని చూడండి, చూపిస్తాను. చూడండి, ఒక ఏలు అయితే ఇలా చూడండి, ఈ చివర పట్టుకొని లాగకూడదండి. బట్టను చాలా నీట్గా అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. ఈ బట్టన్ అయితే లాగొద్దు, జస్ట్ ఇలా పట్టుకోవాలి అంతే.
లాగుతనైతే సాగినట్టు వస్తుంది, నీట్గా రాదు, ఫినిషింగ్ అయితే నీట్గా ఉండదు. ఈ ఏలు అనేది ఇలా పెట్టుకొని చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగా వస్తుంది. మనం ఈ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఈ పీకో అనేది, ఈ కుట్టు అనేది దూరంగా వస్తుంది. ఈ లెంత్ అనేది ఇలా 1కి 2కి మధ్యలో పెట్టుకున్నాం కనుక ఇలా దగ్గరికి పడుతుంది, చాలా సన్నం వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగానైతే వస్తుంది. పీకోనైతే ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటాను. చూడండి దీన్ని అయితే మనం ఇలా పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి బ్యాగ్లో పెట్టి కూడా తీసుకెళ్ళవచ్చు. చాలా ఈజీగా ఉంది.